లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు 3 రోజుల పాటు విచారించనున్నారు. జిల్లా జైలు నుంచి సిట్ కార్యాలయానికి ఆయన్ను తీసుకువచ్చారు. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 3 నిందితులను సిట్ విచారించింది. మరోవైపు ఇదే కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ 2వ రోజు విచారణకు హాజరు కానున్నారు. నిన్న 6 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు ఇవాళ కూడా హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. రైట్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ రోజు సజ్జల శ్రీధర్ రెడ్డిని కస్టడీకి తీసుకొనుంది సిట్ అధికారులు. ఇదే విషయం గురించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, శంకర్, మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఎందుకంటే తవ్వే కొద్దీ మరిన్ని విస్తుపోయే విషయాలు ఎన్నిలోకి వస్తుండటంతో ఆ వివిధ రూపాల్లో ఇందులో దోషులుగా ఉన్న వారిని ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి. ప్రధానంగా రాజ్ కేసిరెడ్డి సన్నసన్నలోనే మొత్తం వ్యవహారం నడుస్తుందని చెప్పినప్పటికీ కూడా ఆయనతో పాటు పలువురు వైసీపీ ముఖ్య నేతలు, ఐఏఎస్ అధికారుల కీలక భాగస్వామ్యం ఉన్నట్టుగా గుర్తించారు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు చాణక్య, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, కేసిరెడ్డి పిఏ దిలీప్ ను అరెస్ట్ చేశారు. తాజాగా నిన్న బాలాజీ గోవిందప్ప, ఇతను కేసిరెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా వారి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఒక విధంగా విజయసాయి రెడ్డి గతంలో ఏదైతే అకౌంట్స్ ఎలా అయితే మొత్తం పరిశీలించారో అదేవిధంగా ఇతను సందర్భంలోనే ఈ అకౌంట్స్ మొత్తం కూడా నడిచాయని కూడా ఇప్పటికే గుర్తించారు. అందులో భాగంగా మైసూరులో ఉన్న నేపథ్యంలో అతను మనం అదుపులో తీసుకుని నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కూడా రిమాండ్ విధించిన నేపథ్యంలో కస్టడీ పిటిషన్ కూడా ఇవాళ దాఖలు చేసే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా లిక్కర్ నూతన పాలసీ రూపొందించే సమయంలో ఇతను కూడా ఉన్నారు కేసిరెడ్డితో పాటు. ఆయన కూడా ఇప్పటికే గుర్తించారు. అయితే అనూహ్యంగా మొన్నటి వరకు కూడా తప్పించుకుని తిరుగుతూ చిట్టడికలు దొరకకుండా వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర ప్రదేశాలకు వెళ్ళిపోయిన గతంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మొత్తం ఆరే నడిపిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి నిన్న మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శిష్కారాలయానికి రావడం సంచలనంగా మారింది. దాదాపు గంట పాటు వచ్చి కలిసి తాము తెలిసిన విషయాలు చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటే దాదాపు 6 గంటల పాటు శిక్ష అధికారులు వివిధ రూపాల్లో వారిని ప్రశ్నించడం జరిగింది. దాదాపు 60 పైసలు పైగా వారిని వేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇందులో చాలా వాటికి కూడా తమకు సంబంధం లేదని కేవలం అప్పుడున్న ప్రభుత్వ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తమ అధికారులుగా వాటిని అనుసరించామే తప్ప తాము ఎటువంటి నిర్ణయాలు కూడా చేయలేదు, తమకు ఎటువంటి సంబంధం లేదని కూడా చెప్పుకోవచ్చని తెలుస్తోంది. అయితే గతంలో విజయసాయి రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చిన సమాచారం అలాగే వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఇదే మద్యం పాలసీలో నుంచి కూడా తర్వాత జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా ఏ విధంగా విభజించారు, ఎవరెవరు అధికారులు ఏ విధంగా నియమించారు, వారి నుంచి నెలవారీ మామూలు ఏ విధంగా స్వీకరించడంపై ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి తెలిసే జరిగిందని కూడా వారు ఇప్పటికే సాక్ష్యాలు సేకరించారు. వాటిని ఆధారంగానే నిన్న ప్రశ్నించినప్పుడే కూడా తమ సంబంధం లేదని కూడా వారు సమాధానం దారివేసే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తా ఉంది. దీంతో దాదాపు రాత్రి 8:30 వరకు వారు విచారణ చేసి పంపించేసినప్పుడు కూడా ఈ రోజు 10 గంటలకు మళ్ళీ విచారణ రావాలి. దానికి సంబంధించి గతంలో వీళ్ళు ఏదైతే ఇప్పటివరకు సిట్ అధికారులు ఆధారాలు సేకరించారో వాటికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్లు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్లు అన్ని తీసుకుని రావాలని కూడా సూచించడం జరిగింది. మరి కొద్దిసేపట్లో సిట్ కార్యాలయానికి వారు చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా ఆయన కూడా కీలకంగా వహించారు. ఆయన్ని కొద్దిసేపటి క్రితం జిల్లా జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని చిట్కారాన్ని తరలించారు. 3 రోజుల పాటు ఆయన విచారించి ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.